బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? లవ్ ఫెయిల్యూర్ కావడంతో సూసైడ్ చేసుకుందా? మరేదైనా రీజన్ ఉందా? ఇలా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోమలి యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఈ సమయంలో మరో యూట్యూబర్ నిఖిల్ రెడ్డితో పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తుంది. అయితే 3 ఏళ్ల ప్రేమలో ఉన్నారని వారి స్నేహితులు చెబుతున్నారు. ఏడాది క్రితం లవ్ బ్రేకప్ అయిందని అంటున్నారు. ఈ క్రమంలో కోమలి తీవ్ర మనస్తాపం చెందిందని తెలుస్తుంది. ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ చేసుకున్నారని భావిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన కోమలి కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉంటున్నారు. బీఎస్సీ చదువుతున్నారు. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూట్యూబర్ నిఖిల్ రెడ్డి కోమలి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో 6 నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు యత్నించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల పెళ్లి విషయంలో కోమలి నిఖిల్ రెడ్డి గొడవపడ్డారని తెలుస్తుంది. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ కు కోమలి ఉరేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. రాయదుర్గం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబర్ కోమలి ఆత్మహత్యపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కోమలి ఫ్యాన్ డేటాను సేకరిస్తున్నారు. ఆ డేటాను విశ్లేషించిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నిఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో సంచలనం రేపిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? లవ్ ఫెయిల్యూర్ కావడంతో సూసైడ్ చేసుకుందా? లేదా మరేదైనా రీజన్ ఉందా? ఇలా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోమలి యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఈ సమయంలో మరో యూట్యూబర్ నిఖిల్ రెడ్డితో పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తుంది. 3 ఏళ్లు ప్రేమలో ఉన్నారని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఏడాది క్రితం లవ్ బ్రేకప్ అయిందని తెలుస్తుంది. ఈ క్రమంలో కోమలి తీవ్ర మనస్తాపం చెందిందని తెలుస్తుంది. ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ చేసుకున్నారని భావిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన కోమలి కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉంటున్నారు. బీఎస్సీ చదువుతున్నారు. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూట్యూబర్ నిఖిల్ రెడ్డి కోమలి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడని తెలుస్తుంది. ఈ క్రమంలో 6 నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల పెళ్లి విషయంలో కోమలి నిఖిల్ రెడ్డి గొడవపడ్డారని తెలుస్తుంది. అయితే ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ కు కోమలి ఉరేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. రాయదుర్గం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్యపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కోమలి ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. ఆ డేటాను విశ్లేషించిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష